నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల్లో కోఆర్డినేటర్లకు క్రికెట్, వాలీబాల్ కిట్లను ఎంపీ డీకే అరుణ పంపిణీ చేశారు. అనంతరం డ్రాస్ వేసి గేమ్స్ ప్రారంభించారు. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు బ్యాటింగ్ చేసి క్రికెట్ ఆడారు. అనంతరం వాలీబాల్ సర్వీస్ ఇచ్చి వాలీబాల్ ఆడిన ఎంపీ డీకే అరుణ కార్యక్రమంలో పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్ఛార్జి ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి, పీఎంఎస్కేఎం నారాయణపేట జిల్లా కన్వీనర్ తిరుపతి రెడ్డి, వైఎస్ చైర్మన్ మంజులారెడ్డి తదితరులు ముఖ్య నేతలు, పీఎంఎస్కేఎం మండల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతని క్రీడల వైపు ప్రోత్సహించి వారిలో ప్రతిభను వెలికితీసేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి క్రీడారంగంలో ప్రతిభ చూపేలా ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులను ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ క్రీడలను మండల అసెంబ్లీ, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలో నిర్వహిస్తున్నాం. ప్రతి మండల కేంద్రంలో అన్ని ఆటలను నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయిలో గెలుపొందిన టీంలను నియోజకవర్గ స్థాయిలో ఆడతారు. నియోజకవర్గ స్థాయిలో గెలిచిన టీంలు పార్లమెంట్ స్థాయిలో ఆడతారు. గెలుపొందిన మహిళలు టీంలకు ప్రత్యేకంగా బహుమతులు ఉంటాయి. మొదటిసారి 4 గేమ్స్ మాత్రమే నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది అన్ని రకాల గేమ్స్ నిర్వహించుకుంటాం. ప్రతిభ చూపిన క్రీడాకారులకు క్రీడారంగంలో ముందుకు వెళ్లేందుకు నా వంతు సహకారం అందిస్తాను. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తే ప్రొఫెషనల్ కోర్సుల్లో, స్పోర్ట్స్ కోటాల్లో సీట్లు వస్తాయి. చదువుల్లో, ఆటల్లో రెండింటిలో రాణించాలి. ఆటల ద్వారా శారీరకంగా, మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. క్రీడారంగంలో రాణించేందుకు గతం కన్నా అనుకూల వాతావరణం ప్రస్తుతం ఉంది. ఆటలలో రాణించి భారతదేశ కీర్తి చాటాలి. 24వ తేదీ ముగింపు వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నిర్వహించడం జరుగుతుంది. ఆ వేడుకలకు తెలంగాణ గవర్నర్ విచ్చేసి క్రీడాకారులకు బహుమతులు అందజేస్తారు. కొన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాం సార్. ఆ బ్లాక్ స్పాట్స్లో ఎందుకు రీజన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసినాం సార్. అక్కడ కూడా కొన్ని సార్ రోడ్ సేఫ్టీ కమిటీలో భాగంగా మనం బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసినాం సార్. ఆ బ్లాక్ స్పాట్స్లో ఏంటి రీజన్ కూడా ఐడెంటిఫై చేసినాం సార్. కొన్ని ప్లేసెస్లో బుష్ క్లియరెన్స్, కొన్ని ప్లేసెస్లో ఇంకా ఓవర్టేకింగ్, ఇట్లా ఎగ్జాక్ట్గా రీజన్ అయితే ఐడెంటిఫై చేసి ఇక్కడ కమిటీలో భాగంగానే అక్కడ చేయాల్సిన ఇంటర్వెన్షన్స్ కూడా మనం చేయడం జరిగింది సార్. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని తర్వాత ఆ ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి అనేది కూడా చెప్పడం జరిగింది సార్. ఇంతకుముందు కూడా జనవరి మంత్లో మనము రోడ్ సేఫ్టీ మంత్ చేసుకున్నప్పుడు కూడా మనము ఈ బస్ డ్రైవర్స్కి, అట్లానే ఆటో డ్రైవర్స్కి, రెగ్యులర్ స్కూల్ డ్రైవర్స్కి, వీళ్ళందరికీ కూడా సంతోష్ మానిటర్ చేస్తున్నారా? ప్రతి మంత్ ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, లేకపోతే ఎంతమంది దెబ్బలు తగ్గుతున్నాయి చేస్తున్నారా? సార్ ఇయర్ వైస్ కూడా ఉన్నాయి సార్. మనము బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు కూడా ఏ స్పాట్ లో మోర్ దెన్ 5 యాక్సిడెంట్స్ అయినాయని తీసుకొని కూడా మానిటర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇంటర్వెన్షన్ తర్వాత కూడా ఐ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం సార్. కామారెడ్డి 27 నుంచి చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో చాలా కార్యక్రమాలు. ముందుగా ఈ అరైవ్ అంటే ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, దాని తర్వాత